జూన్ 10. క్రీస్తు మన జామీనుదారుడు. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2:1-2 మన అంతరంగ హృదయాలనే ఏకాంత న్యాయస్థానంలో దేవుని తరపున తీర్పు తీర్చడానికి మనస్సాక్షి నియమించబడింది. అంత్యదినమున క్రీస్తు స్వయంగా ఒకరిని నిర్దోషిగా ప్రకటించడానికి లేదా నేరస్తుడిగా తీర్పు తీర్చడానికి ఏ చట్టాన్ని ఉపయోగిస్తారో మనస్సాక్షి కూడా అదే చట్టానికి కట్టుబడి ఉంటుంది. మన ఆత్మీయ జీవితాల విషయమై క్రీస్తు న్యాయపీఠం ముందు మనం విచారణకు నిలబడినప్పుడు మనం యథార్థంగా ఉన్నామా లేదా అనేదే అక్కడ అడగబడే అత్యంత ముఖ్యమైన ప్రశ్న. యథార్థమైన ఆత్మకు విరోధంగా వేలాది పాపాలు మోపబడినప్పటికీ ఆయన దానిని ఖండించినట్లే మన హృదయం కూడా మనలను ఖండించలేదు. కానీ ఆదాము విషయంలో దేవుడు ఎంత ఖచ్చితంగా ఉన్నారంటే కేవలం ఒక్క వైఫల్యాన్నే క్షమించరానిదిగా ప్రకటించారు. మరి అలాంటప్పుడు ఆయన మనలాంటి అసంపూర్ణమైన విధేయతను ఎలా అంగీకరించగలరు? ఆదాము ద్వారా మానవాళితో దేవుడు చేసిన మొదటి నిబంధనలో మనిషి నెరవేర్చవలసిన నిబంధన భాగమైన సంపూర్ణ విధేయతకు ఎటువంటి పూచీకత్తు లేదా బాధ్యత వహించే జామీనదారుడు లేడు. అందువల్ల దేవుడు తన మహిమను తిరిగి పొందేందుకు మరియు మనిషి చేసిన లోపానికి ప్రతిఫలం రాబట్టుకోవడానికి ఆదాముతో ఎంతో కఠినంగా వ్యవహరించారు. అయితే సువార్త నిబంధనలో ఒక క్రైస్తవుని జీవితకాలంలో జరిగే పాపాలన్నిటికీ దేవుని ఎదుట బాధ్యత వహించే నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఒక జామీనుదారుడు ఉన్నారు. రక్షణ పొందక ముందు క్రైస్తవులపై మోపబడిన నేరారోపణలనే ఆ విస్తారమైన పాపాల మొత్తాన్ని యేసు ప్రభువు రద్దు చేయడం మాత్రమే కాకుండా రక్షణ పొందిన తర్వాత బలహీనత, అజాగ్రత్తల వల్ల కొద్ది కొద్దిగా పెరిగిపోయే మిగిలిన రుణాలన్నిటినీ కూడా ఆయన పూర్తిగా రద్దు చేస్తారు. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2:1-2. కాబట్టి దేవుని న్యాయానికి ఎటువంటి భంగం కలగకుండానే క్రీస్తు ద్వారా తనకు చెల్లించబడిన తన పరిశుద్ధుల రుణాలను దేవుడు రద్దు చేయగలరు. దేవుడు ఇలా చేయడం పరిశుద్ధుల పట్ల కనికరమై ఉన్నది. కానీ క్రీస్తు పట్ల అది న్యాయమై ఉన్నది. కనికరము మరియు న్యాయము ఒకదానినొకటి ముద్దు పెట్టుకునే ఈ ఆత్మీయ ఐక్యత ఎంత ప్రశస్తమైనది! అంతేకాకుండా మొదటి నిబంధనలో దేవుడు సంపూర్ణమైన విధేయతను కోరారు. ఎందుకంటే ఆ నిబంధనను నిర్వర్తించడానికి మానవుడు పూర్ణ శక్తి సామర్థ్యాలు కలిగిన ఒక పరిపూర్ణ స్థితిలో ఉన్నాడు. కనుక తాను నాటిన దానికి మించి దేవుడు ఏమీ ఆశించలేదు. కానీ సువార్త నిబంధనలో దేవుడు విశ్వాసికి పరిపూర్ణమైన కృపను కాకుండా యథార్థమైన నిజమైన కృపను అనుగ్రహించారు. దాని ప్రకారమే ఆయన మన దోషాలు లేని పరిపూర్ణతను కాకుండా యథార్థమైన విధేయతను మాత్రమే ఆశిస్తున్నారు.